సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రతి సంవత్సరం ముఖ్యంగా రెండు ఉత్సవాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకటి గురు పౌర్ణమి, రెండవది బాబాగారి సమాధి ఉత్సవం విజయదశమి. ఈ రెండింటి కోసం బాబా భక్తులు చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. చాలామందికి కూడా గురు పౌర్ణమికి కానీ బాబా సమాధోత్సవానికి కానీ షిరిడీకి వెళ్ళాలని, అక్కడ బాబాను దర్శించుకోవాలని చెప్పి చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ముఖ్యంగా గురు పౌర్ణమికి సంబంధించి ఈరోజు మనం ఒక్కసారి విశ్లేషించుకున్నట్టయితే, గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా మనం భారతీయ సనాతన సాంప్రదాయ ప్రకారం వ్యాస మహర్షి జన్మదినంగా దాన్ని మనం గురు పౌర్ణమిని జరుపుకుంటున్నాం. అయితే రాను రాను కలియుగంలో ఆ కలియుగ పరబ్రహ్మ సాయినాథుడు సద్గురువుగా మనందరికీ అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇవ్వడం, ప్రతి ఇంట్లో కూడా ఆయన రూపం, ఆయన నామం కొలువవడంతో గురు పౌర్ణమి అనగానే సాయిబాబాకు సంబంధించిన ఒక ఉత్సవంగా, ఆ సమర్థ సద్గురువుకు మనం మనస్ఫూర్తిగా ఒక వేడుకను మనం చేసుకుంటున్నాం. అయితే ఈ గురు పౌర్ణమి సందర్భంగా నిజంగా మనం బాబాకు ఏమి నివేదించాలి, ఏమి నివేదిస్తే ఏమిస్తే ఆయన సంతోషిస్తాడు అన్నటువంటి దాంట్లోటి కనుక మనం ఒక చింతన చేసినట్టయితే, గురువు ఎప్పుడు సంతోషిస్తాడు తన శిష్యుణ్ణి? తన శిష్యుడు చేసేటువంటి పనుల ద్వారా, తన శిష్యుడు తన మార్గాన్ని ఏ విధంగా అనుసరిస్తున్నాడు, తను చేసినటువంటి బోధనలను ఏ విధంగా ఆచరణలో పెడుతున్నాడు అన్నటువంటి దానిపైనే గురువు మన పట్ల సంతృప్తి చెందేటువంటి అంశాలు. అయితే సాయిబాబా మార్గానికి కనుక మనం వచ్చినట్టయితే, ఈరోజు గురు పౌర్ణమి రోజు దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా మనం ఈ యొక్క సరళిని మనం చూసినట్టయితే, గురు పౌర్ణమి రోజు సాయిబాబా మందిరాలు చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా గురు పౌర్ణమి ఉత్సవాలతోటి కిక్కిరిసిపోతున్నాయి. మరి గురు పౌర్ణమి అంటే కేవలం ఆ ఒక్కరోజు వెళ్ళి గురువు పాదాలను మనం పట్టుకోవడమా? అసలు గురు పౌర్ణమికి మనం గురువుకు నిజమైనటువంటి సేవ, గురువును నిజంగా ఏ విధంగా సేవించుకోవాలి అన్నటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్టయితే, ముఖ్యంగా సాయిబాబా మార్గంలో మనం అందరం ఉన్నాం కాబట్టి సాయిబాబా మార్గంలో నుంచి మనం చింతన చేసినట్టయితే, సాయిబాబా ఎప్పుడూ కూడా తనను పెద్ద పెద్ద హారాలతోటి, పెద్ద పెద్ద ఉత్సవాలతోటి తనను కొలిచేటువంటి దాని పట్ల అంత ఆసక్తిగా ఉండేవారు కాదు. కేవలం తను ఏ మార్గాన్ని అయితే అనుసరించమన్నానో ఆ మార్గాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వారి పట్ల బాబా ఎప్పుడూ ప్రేమగా ఉండేవారు. వారిపైన బాబా కృప ఎప్పుడూ వర్షించేది. అయితే గురు పౌర్ణమికి ముఖ్యంగా బాబా ఇచ్చినటువంటి మా ఆదేశం అనుకోండి, లేకపోతే ఆ ప్రేరణ అనుకోండి. ఎందుకంటే బాబా ఎప్పుడూ మనకు ఇది చేయమని చెప్పి ఎప్పుడూ మనకు చెప్పడు. కేవలం మనకు వచ్చినటువంటి ఆలోచనను దాన్ని ఆచరణలో పెట్టడానికి మాత్రమే ఆయన మనతో ఉంటాడు. అంతే తప్ప ఎప్పుడు కూడా బాబా నా కోసం ఇది చేయండి, లేకపోతే నాకు ఒక ఉత్సవాన్ని చేయండి అని చెప్పి ఎప్పుడూ బాబా ఏ సందర్భంలోనూ చెప్పలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం గురు పౌర్ణమి రోజు బాబాను మన ప్రేమపూర్వకంగా పూజిస్తున్నాం. అయితే ఈ పూజించేటువంటి పద్ధతిలో గురు పౌర్ణమి విషయంలో కొంత బాబా భక్తుల్లో ఇంకొంత పరిణితి రావాలి, బాబాను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలన్నటువంటి దాంతో సాయి టీవీ ఆధ్వర్యంలో గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా బాబా భిక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాబాకు బాబా భిక్షా జోలే అంటే బాబాకు మనం భిక్ష వేసినట్టు కాదు. బాబా తరఫున మనం అన్నార్థులకు, ఆపన్నులకు సహాయాన్ని అందించడానికి మనం భిక్షాజోలే పట్టుకొని మనం
బాబా తరఫున భిక్ష చేయడం అన్నమాట. చాలామంది ఫోన్లలో చాలామంది అడుగుతున్నారు, బాబాకు మనం భిక్ష చేయడం ఏందండి, ఆయన ప్రపంచానికి అంతటికి మనం అడుక్కునే వాళ్ళం, ఆయన భిక్షిచ్చేవాడు, మనకు ఆయన భిక్షిస్తున్నాడు అని. అది వాస్తవం. బాబాకు మనం భిక్ష ఇవ్వడం కాదు, బాబా మార్గంలో బాబా చెప్పినటువంటి దాన్ని అనుసరించడానికి, దాన్ని ఆచరణలో పెట్టడానికి బాబా తరఫున మనం ఆ భిక్షాజోలను స్వీకరించి ఆ భిక్షాజోలే ద్వారా వచ్చినటువంటి దాంతో బాబా చెప్పినటువంటి మార్గంలో అన్ని ప్రాణులకు, ఆకలితో ఉన్న వారికి, ఇతర ప్రాణులకు ఆహారాన్ని అందించడానికి ఒక సంకల్పాన్ని మనం తీసుకోవడం. దాదాపు ఒక వారం రోజులుగా మనం సాయి టీవీ ఆధ్వర్యంలో సాయి భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు గురువారం. అందరూ కూడా ఈ రోజు నుంచి కనీసం ఒక 3 రోజులో 4 రోజులో గురు పౌర్ణమి వరకు మీ చేతిలో భిక్షా బ్యాగులు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న కర్చిప్ తీసుకోండి, చిన్న టవల్ తీసుకోండి, తీసుకొని కనీసం 11 మంది దగ్గర భిక్ష చేయండి. భిక్ష చేసి ఆ వచ్చినటువంటి దక్షిణను మీ దగ్గరలోని సాయి సేవా కేంద్రంలో కానీ, గురు పౌర్ణమి రోజు ఇక్కడ సాయి టీవీ కార్యాలయంలోనే మహాభిక్ష జోలె కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఆ రోజు ఇక్కడ మీరు సమర్పించవచ్చు. కాబట్టి బాబా భక్తులందరికీ గురు పౌర్ణమి రోజు మనం చేసేటువంటి నిజమైన గురుసేవకు సంబంధించినటువంటి ఒక సమాచారం ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మనం మాట్లాడుకోవాలి. నిజంగా మన వ్యక్తిగత అవసరాల కోసం, మన వ్యక్తిగతమైనటువంటి దానికోసం ఎవరి దగ్గరైనా మనం చేయి చాచాలంటే చాలా అహంకారం మనకు వస్తుంది. ఎందుకంటే అయ్యో నేను ఒకరి ముందు చేయి చాచాల్సి వస్తుందని చెప్పి. అయితే ఇటువంటి అహంకారాలను, మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వికారాలను తొలగించుకోవడానికి ఈ భిక్ష అనేటువంటి ఒక సాధన ఇది మనం చేయడం ద్వారా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక అహంకారం, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి 10 మంది యొక్క మనస్తత్వాలను మనం తెలుసుకోవడానికి, నిజంగా బాబా తరఫున మనం వెళ్ళి భిక్ష చేస్తుంటే ఎంతమంది ప్రేమపూర్వకంగా ఆ భిక్ష మనకిస్తారు, ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే ఇది మాకు స్వానుభవం అన్నమాట. ఒక పని చేస్తున్నప్పుడు, ఒక మంచి పనితోటి మనం ముందుకెళ్తున్నా సరే రకరకాల ప్రశ్నలు మన ముందు ఉద్భవిస్తుంటాయి, రకరకాల సందేహాలు మన ముందు ఉదయిస్తూనే ఉంటాయి. అయితే అది ఎవరో కాదు, మన తోటి సాయి భక్తులే చాలామంది అడుగుతుంటారు, ఎందుకండి ఈ భిక్ష చేస్తున్నారు, దేనికోసం, అసలు నిజంగా ఇది సద్వినియోగం అవుతుందా? ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలు మీకు ఎవరి నుంచి మీకు వినిపిస్తాయి, ఎవరు మీకు సంతోషంగా భిక్ష ఇస్తారు, ఏ ప్రశ్న అడగకుండా ఎవరు భిక్ష ఇస్తారు, ఎవరెన్ని ప్రశ్నలు అడుగుతారని తెలుసుకోవడానికి, దీంట్లో మనం ఒక పాఠం నేర్చుకోవడానికి ఒక సాధన. రెండవది, ఒకసారి మనం భిక్షాజోల పట్టుకొని ఒక 4 దగ్గరకో 9 మంది దగ్గరకో 11 మంది దగ్గరకో మనం వెళ్తే నిజంగా మనం ఒకరి దగ్గర మొదలుపెట్టిన దాన్ని మనం 11 మంది అనుకుంటే 11 మంది దాకా మనం సవ్యంగా తీసుకెళ్ళగలుగుతామా, అంత శ్రద్ధాసబూరి మనకుందా, మనకు మనం పరీక్ష పెట్టుకోవడం అన్నమాట. నిజంగా ఒక భిక్షాజోలే తీసుకొని, లేకపోతే ఒక కర్చిప్ తీసుకొని ఈ గురు పౌర్ణమికి నేను 11 మంది దగ్గర భిక్ష చేస్తాను, నేను చేయగలుగుతానా, నా అహంకారాన్ని నేను వదిలివేయగలుగుతానా, ఒక 11 మంది దగ్గర నేను చేయగలుగుతానా అనేటువంటి దానికి ఒక పరీక్ష మనకు మనం పెట్టుకోవడం ఇదొక చక్కటి సాధన. ఎందుకనంటే ఈరోజు ఈ భిక్ష బాబా తరఫున భిక్ష చేయడం అనేది ఈరోజు కొత్తగా మనం సృష్టించుకుందో, లేకపోతే ఇది కొత్తగా మనం ప్రవేశపెట్టిందో కాదు. బాబా మహాసమాధి వరకు కూడా ఈ భిక్షా సాంప్రదాయాన్ని వదలలేదు. దాదాపు షిరిడీకి భక్తుల రద్దీ ఎక్కువైన తర్వాత, బాబా కాస్త ఆరోగ్యం సహకరించక మసీదులోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ఎవరో ఒకరు బాబా తరఫున భిక్ష చేయడానికి షిరిడీ గ్రామంలోకి వెళ్ళేవారు. బాబా ఏ 5 ఇళ్ళ వద్ద అయితే భిక్ష స్వీకరించేవారో ఆ 5 ఇళ్ళకు వెళ్ళి
భిక్ష తీసుకొచ్చేవారు. ఎక్కువగా బాబా తరఫున మహల్సాపతి వీళ్ళు ఈ భక్తులు వెళ్తుండేవారు. అయితే ఆ భిక్షా పాత్ర ఆ రోజు ఎవరికి ఇస్తారు? ఎందుకంటే మసీదులో ఆ రోజు చాలామంది ఉండేవారు. బాబా ఎవరినో ఒకరిని పిలిచి ఆ భిక్షా పాత్ర ఇచ్చి వెళ్ళమని చెప్పేవారు భిక్ష కోసం. అయితే మీ అందరికీ తెలుసు, బూటీ అల్లుడు జీజీ నార్కే బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నారు. ఒకరోజు బాబా ఒక వ్యక్తిని షిరిడి గ్రామంలోకి భిక్షకు తోలుతున్నప్పుడు చూసి, బాబా ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇస్తే బాగుండు, నన్ను కూడా భిక్షకు పంపిస్తే బాగుండు అనుకుంటాడు. సరే అని చెప్పి ఇంకొకసారి దర్శనానికి వచ్చినప్పుడు బాబా అతని చేతికి భిక్ష పాత్ర ఇచ్చి, ఈరోజు నువ్వు భిక్షకు వెళ్ళు అంటారు. అయితే అప్పుడే బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకు, ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి కాబట్టి మంచి కోటు, షూ, అదేవిధంగా టై, పైన హ్యాట్ ఇవన్నీ ఉండేవి. అయితే బాబా భిక్షాపాత్ర ఇవ్వగానే ఆ భిక్షాపాత్రను మసీదులో పక్కన పెట్టి తన కోటును, హ్యాట్ను వీటన్నింటి తొలగిస్తున్నాడు. తొలగిస్తుంటే బాబా చెప్తాడు, నువ్వు నీ వేషాన్ని నువ్వు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఏ వేషధారణతో షిరిడీలో అడుగుపెట్టావో అదే వేషధారణతో నువ్వు భిక్ష చెయ్యి అని చెప్తారు. అయితే చక్కగా ఆ కోటు, హ్యాటు అవన్నీ పెట్టుకొని నార్కే గారు భిక్షకు వెళ్తారు. అంటే ఒక సాధన కోసమో లేకపోతే ఇంకా మనం బాబా చెప్పిన మార్గంలో మనం నడవడానికి మన వేషభాషల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అక్కడ బాబా చాలా చక్కగా ప్రబోధించారు. అంటే ఆ రోజుల్లో ఎంతమంది పరితపించుంటారు కదా బాబా తరఫున భిక్ష చేయాలని చెప్పి, కానీ కొద్దిమందికే వచ్చేది. ఇంకొక అవకాశము షిరిడి సంస్థానం వాళ్ళు కల్పిస్తారు. బాబా మహాసమాధి రోజు, శ్రీరామనవమి రోజు భిక్షాటన షిరిడీలో చేస్తారు. చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి భక్తుల చీటీలన్నీ కూడా ఒక దగ్గర వేస్తారు, ఎవరైతే భిక్షలో పాల్గొంటారు. కొద్దిమంది అంటే 11 మంది పేర్లను ఆ లాటరీ నుంచి తీస్తారు. అక్కడ వేలాదిగా వచ్చినటువంటి చిట్టీలో నుంచి ఒక 11 మందికి అక్కడ అవకాశం కలుగుతుంది. ఎంతో అదృష్టం అది. ఎంతో భాగ్యశీలకు కానీ ఆ అదృష్టం దక్కదు. కాబట్టి బాబా ఉన్నప్పుడు మనం బాబా తరఫున భిక్ష చేయలేకపోయాం. సంస్థానం వాళ్ళు నిర్వహించేటువంటి భిక్షాటనలో సంవత్సరానికి ఒక 11 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. కానీ ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా చేపడుతున్నటువంటి ఈ భిక్షా కార్యక్రమంలో బాబా మనందరికీ ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి లాటరీలు లేకుండా, ఎటువంటిది లేకుండా మనందరికీ అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎందుకు మనం సద్వినియోగం చేసుకోవట్లేదో, ఎందుకు మనం ఇంకా మన అహంకారాన్ని ఇంకా ఎందుకు పెంచుకుంటూ పోతున్నామో అర్థం కావట్లేదు.